హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ మనకి ఇటు ఏపీ ఎన్నికలు ముగిశాయి, రిజల్ట్స్ వచ్చాయి. అటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా ఇదన్నిటి మీద ఏపీ ఎలక్షన్స్ గురించి ప్రభావం మొత్తం సినీ ఇండస్ట్రీ పైనే పడింది అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఒకప్పుడు నా పేరు సూర్య నాయులు ఇండియా మూవీ వచ్చినప్పుడు అల్లు అర్జున్ అన్న ఒక కొన్ని వర్డ్స్ జప్పను బ్రదర్స్ అని చెప్పేసి ఒక 2-3 వర్డ్స్ అన్నదానికి ఆ మూవీని అట్టర్ ఫ్లాప్ చేశారు మెగా ఫ్యాన్స్. అప్పటి నుంచే ఈ చర్చ మొదలైందనే చెప్పొచ్చు. ఒక విధంగా మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీని కావాలని క్రియేట్ చేశారు. అంత ఒకటే ఫ్యామిలీ, మనందరికీ తెలిసిన విషయం. అయితే ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఇంకొకసారి మళ్ళీ పవన్ కళ్యాణ్ పైన చర్చ వచ్చి మళ్ళీ అల్లు అర్జున్ సినిమా పోస్ట్పోన్ చేసే పొజిషన్ వచ్చిందనమాట. అదేంటి అంటే పుష్ప 2. అయితే ఆగస్ట్ 15కి రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ఆగస్ట్ 15కి కాకుండా ఇంకా ముందుకి పోస్ట్పోన్ చేయడం జరిగింది. అయితే దాని వెనకాల రీజన్ ఏంటి అని మన అందరికీ తెలిసింది. శిల్పా రవికి వెళ్ళి సపోర్ట్ చేసినప్పటి నుంచి అల్లు అర్జున్ పైన నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయింది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే అల్లు అర్జున్ అటు పవన్ కళ్యాణ్కి కంగ్రాచులేషన్స్ చెప్పలేదు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. కానీ దాని తర్వాత ఆయన కూడా ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా ఎక్కడ చూసినా మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. ఒక పాయింట్లో ఇది కూడా వినిపించింది, మళ్ళీ డిసెంబర్లో వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి. అప్పుడు వస్తే మేబీ సెప్టెంబర్లో అక్టోబర్లో గేమ్ చేంజర్ రాకపోతే డిసెంబర్లో వస్తుంది. డిసెంబర్లో వస్తే డిసెంబర్లో పుష్ప 2 వర్సెస్ గేమ్ చేంజర్ మూవీ RC-15 మూవీ అవుతుంది. ఇలా మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీని కావాలని క్రియేట్ చేశారు. అయితే సుకుమార్ మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించి సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ ఆల్మోస్ట్ పుష్ప పార్ట్ 1కి మంచి క్రేజ్ వచ్చింది. అందులో ఉన్న సాంగ్స్కి, అందులో ఉన్న డైలాగ్స్కి అన్నిటికీ మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఇటు మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. తగ్గేదేలే అన్నావు కదా, ఇప్పుడు తగ్గిస్తాంలే అని చెప్పేసి ఇలాంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇటు మెగా ఫ్యాన్స్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటున్నా ఈ మాట అంటే ట్రోలింగ్ ఏ విధంగా చేస్తున్నారంటే పుష్ప 2 బాయ్కాట్ పుష్ప 2 అనే విధంగా ట్రోలింగ్ అయితే స్టార్ట్ చేశారు మొత్తంగా. సో ఎట్ లాస్ట్ సుకుమార్ ఆయనంతట ఆయన్ని ఇంకా సినిమా పోస్ట్పోన్ చేస్తున్నాము అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు మొత్తంగా ఈ మూవీ పోస్ట్పోన్ అవ్వడం వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే ఓకే అల్లు అర్జున్ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ఫ్లాపే వస్తుంది అని చెప్పి భయపడుతున్నారు. అందుకనే సినిమా రిలీజ్ చేయట్లేదు అని చెప్పి స్టాక్ వినిపిస్తుంది. సో దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు? పుష్ప 2 నిజంగానే టీం వాళ్ళు భయపడి మూవీ రిలీజ్ చేయట్లేదా, లేకపోతే నిజంగానే మన వర్క్స్ ఉండి చేయట్లేదా ఏంటనేది ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.